ఏలూరు సిద్ధం సభలో ప్రతిపక్షాల టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్. ఎన్నికలకు ఇంకా 60 రోజులే ఉన్నాయని చెప్పిన సీఎం ఈ 2 నెలలు తన కోసం పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరులు నాన్ రెసిడెంట్ ఆంధ్ర అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం జగన్. బాబు సైకిల్ తోయడానికి 2, తొక్కడానికి 2 ఉండాలంటూ వ్యాఖ్యానించారు. పొత్తు లేకుంటే టీడీపీకి 175 స్థానాలకు అభ్యర్థులే లేరన్న జగన్ దమ్ముంటే తమలా 175 స్థానాలకు పోటీ చేస్తారా అంటూ సవాల్ విసిరారు. ఇక సీఎం వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతిపక్షాల స్పందనేంటి? ఎన్నికలకు ఇంకా 60 రోజులే ఉన్నాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగినట్టేనా? దీనికి సంబంధించి డిబేట్లో మాట్లాడబోతున్నాం. సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ గారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకమాన్ రాజశేఖర్ మరికాసేపట్లో స్టూడియోలో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, శివశంకర్ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ బూత్ లెవెల్ మీటింగ్ సంబంధించి ఆల్రెడీ మీ జిల్లాలోనే భీమిల్లో 3 జిల్లాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేస్తే, ఇటు ఏలూరులో ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. అది వాళ్ళ పార్టీ మీటింగ్. కానీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మనం చూసేటప్పుడు అటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి వీళ్ళు నాన్ రెసిడెంట్ ఆంధ్ర అన్న ఒక కొత్త పదాన్ని ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు, వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే రాష్ట్రం గుర్తొస్తుంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి సార్? సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఏలూరు సభలో మన అంతకుముందు కానీ భీమిలి సభలో కానీ వాళ్ళ పార్టీ అంతర్గత సభలు జరుపుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఏ రాజకీయుడైనా సరే ప్రజలు వచ్చే ఆ మీటింగ్లో ఏం మాట్లాడతారంటే, తను రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశాను, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను, ఎన్నికల్లో వేళలా ప్రజల్ని కన్విన్స్ చేసే మాటలు మాట్లాడతారు. ఉదాహరణకి, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను, క్యాపిటల్ ఎంతవరకు పూర్తి చేశాను, నిర్మాణం చేయడం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధి చేశాను, ఇలాంటివి ఏవైనా చెప్తారు. అది పరిపాటి భారత రాజకీయాల్లో. సర్ప్రైజింగ్గా ఈరోజు ఏలూరు సభలో మనం చూసినట్లయితే సతీష్ గారు, ఈయన ఆ టార్గెట్ గ్రూప్ వాళ్ళ ప్రజలకు ఏం చెబుతున్నారు, విషం, ప్రతిపక్షాల మీద విషం కక్కుతున్నాడు. మొట్టమొదటిది ఏంటి అని అంటే, వీళ్ళకి పొత్తులు లేకపోతే నాలాగా సింగిల్గా రాలేరు అంటాడు. ఇది ఎక్కడి మాటలండి? ఇంత సబ్స్టాండర్డ్ మాటలు సీఎం నుంచి వినడం, అదేదో పేపర్ రాసి ఇచ్చినట్టున్నారు వాళ్ళ ప్రభుత్వ సలహాదారు. అది చూసి చదువుతున్నాడా, ఆయనకి ఏమైనా ఆలోచనతో చదువుతున్నాడా నాకు అర్థం కావటం లేదు. జాతీయ రాజకీయాల్లో కానీ ఏ ఇతర రాజకీయాల్లో కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పొత్తులు అనేది సర్వసాధారణం, సహజం. ఇప్పుడు నీ పోరాటం, నీ యుద్ధ విద్య నువ్వు నేర్చుకుంటావు, ప్రతిపక్షాలు వాళ్ళ తాలూకా నీతి వాళ్ళు అవలంబిస్తారు. నాలాగే ఫైట్ చేయండి అని ఇదేమి విషయం? సింగిల్గా వస్తుంది. ఈ మాటలు వినలేకపోతున్నాం సతీష్ గారు. ఎంతకని చెప్పడం నోరు పీకుతుంది. అతనికి లేకపోయినా మాలాంటి నాయకులకు కూడా కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఎవ్రీ టైము ఇదే పాడిన పాటే పాడుతున్నాడు ఆయన, పాసిపల్లలోడ్లాగా. ఇదే మాట, ఇదే డైలాగ్ డెలివరీ. ఇంకా అంతకుమించి ఆయన దగ్గర ఏ కంటెంట్ లేదు. ఆ కంటెంట్ లేక ఆయన మాట్లాడే తీరు చాలా అసహ్యకరంగా ఉంటుంది. రెండవది, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని అంటాడు ఆయన. ఏమిటండి ఇది? అసలు భారత రాజ్యాంగం ఇవన్నీ చదువుతున్నాడు, చట్టాలు చదువుతున్నాడు ఆయన. ఎవరు రాసిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఆఫీస్ ఉంది, ఆఫీసులోనే ఆయన నివాసం ఉంటున్నారు, ఆఫీసులో ఉండే రన్ చేస్తున్నారు. ఆఫీస్ రిజిస్టర్డ్ పార్టీ అంటారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దానికి ఒక అడ్రస్ ఉంది. అది ఒకటి. రెండవది, ఈయన ఒక పదం ఉచ్చరించాడు, నాన్ రెసిడెంట్ ఆంధ్ర అని. ఎక్కడుందండి అది? అసలు భారతదేశంలో సింగిల్ సిటిజన్షిప్ యాక్ట్ ఉందన్న విషయం ఆయనకి తెలుసా లేదా? నాకు అనుమానం వస్తుంది. ఈయన చట్టాల మీద అసలు ఏం అవగాహన లేదు. సీఎం అయిపోయి అధికారం చలాయిస్తున్నాడు తప్ప ఈయనకేం అవగాహన ఉండేటట్టయితే ఆ పదం మాట్లాడ్డాడు.
ఒక సీఎం అంత సబ్స్టాండర్డ్ మాటలు మాట్లాడడం అన్నది చాలా అసహ్యకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. అంటే ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు ఎన్నుకున్నదా అన్న ప్రపంచమంతా చూస్తుంది. రెండోది, సంక్షేమ పథకాలు నేను కానీ గెలవకపోతే ఉండవు అని అంటారు. మీరెవరండి సంక్షేమ పథకాలకి? ఆదేశిక సూత్రాలు అన్నది భారత రాజ్యాంగంలో పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు ఇచ్చి తీరాలి. సోషల్ ఎకానమిక్ ఈక్వాలిటీకి, సోషల్ ఈక్వాలిటీకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నేను పెడుతున్నాను, ప్రతి రాష్ట్రాల బాధ్యత అని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ బాధ్యత నువ్వు చేసావు, నీ ముందున్న ప్రభుత్వాలు చేశాయి, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ. ఏదో నువ్వు కొత్తగా ఏదో కనిపెట్టి చంద్రమండలం నుంచి ఎక్కడి నుంచో దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టినట్టు చెప్తారేంటండి? మాట్లాడడానికి సిగ్గు ఉండాలి కదా సార్. నేను ఉంటేనే ఉంటాయి సంక్షేమ పథకాలు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇది కరెక్ట్ కాదు. మాట్లాడే మాటలన్నీ కూడా రాను రాను శివశంకర్ గారు మనం చూసాం. అంటే ఎన్ఆర్ఏలో ముఖ్యమంత్రి అనటంలో 100కి 100 వాస్తవం ఉంది, అది కరెక్టే. ఎందుకంటే ఓటు హక్కు హైదరాబాద్లోని తెలంగాణలో ఉండి ఇక్కడ రాజకీయాలు చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి నివాసం ఇక్కడే, ఆధార్ కార్డు ఇక్కడే, ఓటు హక్కు ఇక్కడే, ఎంతసేపు ఇక్కడ ప్రజలతోనే ఆయన ఉంటారు. ఇది వైసీపీ ఇస్తున్న వివరణ. ఇప్పుడు ఇది సతీష్ గారు, ఆవు చేలో మేస్తుందండి, దూడ గట్టును మేస్తుందా? సీఎం గారే వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే రాజీవ్ గాంధీ కానీ మా రాజశేఖర్ అన్న కానీ ఏం మాట్లాడతారు? అదే మాట్లాడతారు. నాకేం ఆశ్చర్యం అనిపించలే, లాజిక్ లేదు ఆ మాటల్లో. నేను సింగిల్ సిటిజన్షిప్ యాక్ట్ అని ఒక మాట అన్నాను, వాళ్ళకి అది అర్థం కాల. వీళ్ళు ఎన్ఆర్ఏ అనడానికి అర్హత లేదు, హక్కు లేదు, లీగల్ శాంక్టిటీ లేదు, వ్యాలిడిటీ లేదు. ఏదో శబ్దాలు వాడి దాని నుంచి ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని దూరాలోచనలతో మాట్లాడుతున్నారు తప్ప అది అసందర్భ ప్రేలాపన అంటాను నేను. అది కరెక్ట్ కాదు. అది సరే, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా వాళ్ళ విద్యుత్కి విడిచిపెట్టేస్తాను, అనవసరం. అది ఇక్కడే ఉన్నారా, లేదంటే ఇక్కడే రేషన్ కార్డు తీసుకున్నారా, ఇక్కడ ఇది కాదండి. ప్రజలకి మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు ప్రజలకు ఏం చేశారు, అది ముఖ్యం. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మేము ఇక్కడే ఉన్నామండి, ఆంధ్రలో ఉన్నామండి, ఇక్కడే నివాసం ఉన్నామండి, ఆధార్ కార్డు ఇక్కడే అడ్రస్ ఉందండి, ఈ చిల్లర సామాను మాటలు తగ్గించుకోవాలి వైసీపీ వాళ్ళు. ఇక్కడ పాలసీస్ మీద, లాజిక్ మీద మీరు చేసే చట్ట ప్రకారం ఏ పనులు చేశారు? చాలా అధ్వానమైన పరిపాలన. ఇప్పటికిప్పుడే ఒక ఎంఆర్ఓని చంపేశారు ఎవరో. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధోగతి పాలైపోయానంటే, ఉద్యోగులకి రక్షణ లేదు, ప్రజలకి రక్షణ లేదు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు, స్త్రీలకు రక్షణ లేదు. వీళ్ళు మాట్లాడతారు మేము ఎంతసేపు 124 బటన్లు నొక్కాం, మీరు ఒక 2 బటన్లు నొక్కండి. ఏమిటండి ఇది ప్రజాస్వామ్యమా, లేదు అంటే పులివెందల స్వామ్యమా? నాకు అర్థం కావటం లేదు. మీరు మాట్లాడేది ఏంటి? ప్రజల్ని చూసి మాట్లాడేది ఏంటి? కింద పేపర్ చదువుకొని ఎవరు రాసిస్తే చదవడానికి ఆ ముఖ్యమంత్రి ఉన్నది. ఇది కరెక్ట్ కాదు, మంచి సంప్రదాయం కాదు, సంస్కృతి కాదు. గారు, ఈరోజు సీఎం జగన్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, ప్రజలు కృష్ణుడు పాత్ర పోషించి అర్జునుడు అయిన నన్ను కౌరవుల నుండి రక్షించాలి అని పిలుపునిచ్చారు. ఆయనకి భారతం మీద అవగాహన లేదు, ఎపిక్స్ మీద వాటి మీద అసలు ఆయనకేం తెలిసినట్లు లేదు. ఎందుకంటే ప్రజల కృష్ణుడు ఏంటి, ఈయన కౌరవుల్ని ఏంటి, అది పొంతం లేని మాటలు రాసి ఇచ్చిన వాళ్ళు కూడా. నేను ఆయన తప్పట్ను సతీష్ గారు, పాపం ఆయన చూసే చదువుతున్నాడు, ఆయన సొంత మైండ్లోంచి వచ్చింది కాదు. అంటే రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లందరూ ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవట్లు ఏకమయ్యారు, ఇది కూడా ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు ఏదో కామెంట్లు సేక్ కోసం కామెంట్ చేయడం, అది దాన్ని మధ్యలో కురుక్షేత్రం, మహాభారతం
అర్జునుడు కృష్ణుడు పెద్ద పెద్ద డైలాగ్ కటౌట్లు పెద్ద తేవడం, కంటెంట్ లేకపోతేనే కటౌట్ల మీద ఆధారపడతారు. వీళ్ళ దగ్గర కంటెంట్ లేదు, కటౌట్లు పెట్టి ఏదో కాలక్షేపం చేద్దామని చూస్తున్నారు. బ్యూరోక్రసీని బెదిరిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎంఆర్ఓ చనిపోతే ల్యాండ్ మాఫియా, అసలు వైజాగ్లో ల్యాండ్ మాఫియా ఎట్లా చెలరేగిపోతుందో ఇందాక మా రాజశేఖర్ అన్న చాలా అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ దేశం మొత్తం మీద అమలు చేసిన వాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అనడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ పీపుల్ లైక్ రాజశేఖర్ గారు ఇలా మాట్లాడడం చాలా ఆత్మవంచన పరాకాష్ట. దళితులకు ఎంత అన్యాయం జరిగిందో ఆయనకు తెలుసు, కానీ బయటికి డైలాగ్ డెలివరీ వేరేగా ఉంటుంది. లోన అంతర్మదనం ఒకలాగా ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఒకలాగా ఉంటుంది. ఇలా నలిగిపోతున్నారు. నాలోది మీరే చెప్తారు. ఇంకొకటి చెప్తున్నానండి, ఇప్పుడు మీకు అలా ఉంటుంది అనుకోని మీరు అనుకుంటున్నారు. నాకు అర్థమైపోతుంది కదా. కాదండి, నాకు అర్థమైపోతుంది నా మనసులో సంగతి అర్థమవుతుందండి. మీ మనసులో మాట అని చెప్పండి. ఐ కెన్ రీడ్ అండి. మరి పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందో ఒక మాట చెప్పండి చూద్దాము. సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను, మనం మాట ఫోన్లో మాట్లాడుకుందాం, డిబేట్. శివశంకర్ గారు మాట్లాడండి. ఇంకొకటి మనం సర్ప్రైజ్ థింగ్, వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ఎల్ని ఎలా బెదిరిస్తున్నారంటే సతీష్ గారు, తిరుపతి కలెక్టర్గా లక్ష్మీ షా జాయిన్ అయ్యాడు ఆయన. బోమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి పుష్పగుచ్చం ఇస్తాడండి. ఇది ఎక్కడున్నా ఉందండి? కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం కలెక్టరు ఆ జిల్లా క్యాబినెట్ మినిస్టర్ని కలవాలి, లేదు చీఫ్ సెక్రటరీని కలవాలి. అసలు వాటిలో బోమన్ కరుణాకర్ రెడ్డి ఈజ్ రిలేటెడ్. క్యాబినెట్ ప్రోటోకాల్ యాక్ట్ చూసుకోండి రాజశేఖర్ గారు. ఆయన కూడా క్యాబినెట్ ర్యాంక్ కాదండి, నేను బ్యూరోక్రసీ నుంచి వచ్చాను. రాజశేఖర్ గారు అంటే మీది ఎంత పతాక స్థాయికి చేరిందంటే, ఇంకా అతను ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా ఏం చేస్తాడు? కుటుంబమే బ్యూరోక్రసీ. ఏం లేదు, మీ తోక ఆడుకొని తోక ఊపుకొని తిరుగుతాను సిగ్నలా? మీ బ్రదర్ ఐపీఎస్ నాకు తెలుసండి, మీ గురించి నాకు పూర్తి తెలుసు రాజశేఖర్ అన్న. మరి మీరు చెప్పడం బ్యూరోక్రసీలా బ్యూరోక్రాట్ అంటే మీ బ్రదర్ బ్యూరోక్రాట్ అయితే మీకు తెలుస్తుందా? మీ బ్రదర్ కాదు కదా, వదిలేసండి. ఏదండి మీరు మాట్లాడేది? కరుణాకర్ రెడ్డి గారు క్యాబినెట్ ర్యాంక్ ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్ సిచ్యుయేషన్. అంటే ఆయన కూడా ఎందుకలా, లక్ష్మీ షా చాలా మంచి ఆఫీసర్ సతీష్ గారు, నేను ఆయన తప్పును పట్టను, చాలా మంచి ఆఫీసరు. ఇక్కడ జీవీఎంసీ నుంచి అన్సెరిమోనియల్గా ఆయన ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జనసేన ఇక్కడ యాజిటేషన్ చేసింది. వీళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారండి, ఆఫీసర్లని భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళు చెప్పినట్టు వెళ్ళలేదని వాటిని చంపేశారు ఎంఆర్ఓ గారిని. చాలా దుర్మార్గం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. వెలుగులో కొన్ని వస్తున్నాయి, వెలుగులోకి రావట్లేదు. కాబట్టి కానీ స్వేచ్ఛ రాజ్యాంగ మౌలిక సూత్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మంట కలిసిపోయాయి. పోతుందో ఒకటి అర్థమవుతుంది. అటు ఉత్తరాంధ్ర జిల్లాల సిద్ధం సభ తర్వాత ఉమ్మడి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సమావేశంలో ముఖ్యమంత్రి అయితే కొంత వాడి వేడి పెంచారు. అటు వాళ్ళంతా ఎన్ఆర్ఏలు అని అడగడం, అలాగే చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేవి కొంత విపక్షాలు మండిపడుతున్న అంశంగా కనిపిస్తోంది. చూద్దాం ఈ వాడి వేడి ఏ స్థాయిలో వెళ్ళబోతుందో భవిష్యత్తులో. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.